Hi, hello, and welcome back to our channel. I hope you all are doing great. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ హరిత. మన ఛానల్లో ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్, హెల్త్ అండ్ హోమ్ డెకోర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యెట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దాట్ నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోబోయే ముందు నన్ను ఫాలో అవుతున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే కనుక ఇదంతా కూడా నేను అలైన్కి వెళ్ళిన రోజు సిరీస్. అండ్ ఈరోజు నేను వెళ్ళబోయే బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి అంటే ఇంకొంచెం సేపట్లో మీకు చెప్తాను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అలైన్ అల్జహీలీ పార్క్ అండ్ అల్జహీలీ ఫోర్ట్ ఇంకా అలైన్ ఒయాసిస్ వీడియోస్ మీరు చూసుండకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దెమ్. వాటి లింక్స్ నేను ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సిరీస్ అలైన్ సిటీ మొత్తం కూడా. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ దోస్ బ్యూటిఫుల్ వీడియోస్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అనేది కొంచెం సేపట్లో తెలుసుకుందాం. వీఆర్ హెడింగ్ టు అ బ్యూటిఫుల్ డెస్టినేషనే కాదు, ఈ జర్నీ కూడా ఇంకా 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 అందంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ అగ్రీ విత్ మీ. యుఏఈ అంటే డెజర్టెడ్ ల్యాండ్, ఇసుక, వేడి ఇవి తప్ప ఏముంటాయని అనుకున్నాను. ఐ వాజ్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ యుఏఈ అంటే ఆల్మోస్ట్ అందరూ దుబాయ్ అని అనుకుంటారు, బట్ యుఏఈ ఈజ్ మోర్ దాన్ దుబాయ్ కన్నా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే ఈ యుఏఈ బ్లాగ్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా చూడండి సో దట్ అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మనం వచ్చేసాం అలైన్లో ఉన్న గ్రీన్ ముబజారాకి. ఈ ప్లేస్ ఒక లష్ గ్రీన్ ప్లేన్ అలైన్లో, సరౌండెడ్ బై టాల్ హిల్స్ ఆఫ్ డ్రై అండ్ హార్డ్ రాక్స్. దిస్ పార్క్ ఈజ్ అట్ ది ఫుట్ ఆఫ్ ది ఎనార్మస్ మౌంటైన్ ఇన్ అబుదాబి. ఈ మౌంటైన్ పేరే జబల్ హఫీద్, ఆల్సో ది సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ యుఏఈ. Unlike మన regular oasis, the speciality of Green Mubazara is the vast grasslands. Deserted areasలో ఇలాంటి grasslands చాలా రేర్. ఈవెన్ ద గ్రీనెస్ట్ ఒయాసిస్లో కూడా ఇంత ఎక్స్పాన్స్ ఆఫ్ grasslands అనేది చాలా అరుదు. అండ్ దిస్ ఈజ్ వాట్ మేక్ ది మౌంటైన్ స్లోప్స్ అ సైట్ టు లుక్ అట్. ఇది ఒక మంచి యాక్సెసిబుల్ డెస్టినేషన్ ఫర్ అ వీకెండ్ ట్రిప్. అబుదాబి అండ్ దుబాయ్ నుంచి ఒక 1.5 hour డ్రైవ్. ఇది పార్క్ మధ్యలో ఉన్న ఒక బ్యూటిఫుల్ లేక్. ఇదే కాకుండా ఇంకా ఈ మౌంటైన్ చుట్టూ కొన్ని మ్యాన్మేడ్ లేక్స్ కూడా ఉన్నాయి. చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఆల్సో అ లాట్ ఆఫ్ ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, ఫుడ్ ట్రక్స్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ, నేను రంజాన్ టైంలో వెళ్ళానని చెప్పాను కదా, అందుకని ఇంకా ఆ ఫెస్టివ్ వైబ్స్ వల్ల ఆ ప్లేస్కి బ్యూటీ అనేది ఇంకాస్త పెరిగింది. అండ్ మేము కార్లో అలా 2-3 రౌండ్స్ వేస్తూ ఉన్నాము. వి వర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ అ బెస్ట్ స్పాట్ అనమాట. ఆగి కూర్చుని డిన్నర్ చేయడానికి ఒక మంచి స్పాట్ కోసం వెతుకుతున్నాము. అండ్ ఆల్సో ఇంకా మళ్ళీ తర్వాత కొండపైకి వెళ్ళిపోయి వచ్చేసరికి చీకటి అయిపోతుంది, చూడటానికి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి మేము ముందే మొత్తం ఆ కొండ చుట్టూ తిరిగి అట్లా ఒక 2-3 రౌండ్స్ తిరిగి చూస్తూ ఉన్నామన్నమాట ప్లేస్ అంతా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్లేస్ చుట్టూ. కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి అండ్ ఒక మినీ ట్రైన్ రైడ్ కూడా ఉంది. అండ్ ఆల్సో ద ప్లేస్ లుక్స్ గ్రేట్ డ్యూరింగ్ ద గోల్డెన్ అవర్స్. సో వీ హ్యావ్ టు అరైవ్ అట్లీస్ట్ an hour బిఫోర్ దాట్. ఒకవేళ మనం క్యాంపింగ్ కానీ ఓవర్ నైట్ స్టే కానీ ప్లాన్ చేసుకుంటే మనం తప్పకుండా జాకెట్స్ కానీ వింటర్ క్యాప్స్ కానీ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ గ్రీన్ ముబజారాలో టెంపరేచర్ ఈజ్ లోవర్ దాన్ ఇన్ ద సిటీస్ లైక్ అబుదాబి అండ్ దుబాయ్. ఇంకా వింటర్స్లో అయితే ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఒక్కోసారి అయితే ఫాగీగా కూడా ఉంటుంది అండ్ డ్రైవ్ కొంచెం కష్టం అయిపోతూ ఉంటుంది అన్నమాట. మీరు చూసినట్లయితే వెనకాల కొండ మీద లైటింగ్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా జబల్ హఫీద్కి వెళ్ళే ఘాట్ రోడ్ అనమాట. మేము ఇంకా ఒక స్పాట్ కోసం వెతుకుతూనే ఉన్నాము, ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా హాలిడే సీజన్ అండ్ ఆల్మోస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. చూసారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో. అట్లా ఆల్మోస్ట్ ఈ కొండ చుట్టూ కూడా ఫిల్ అయిపోయింది. అండ్ మేము ఇంకా తిరుగుతూనే ఉన్నాము ఒక మంచి స్పాట్ కోసం, ప్లేస్ కోసం అని చెప్పి.
బట్ డ్రైవ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఫైనలీ మాకు ఈ స్పాట్లో కొంచెం ఖాళీ స్పాట్స్ కనిపించాయి. సో దిస్ ఈజ్ వేర్ వీ స్టాప్డ్ అండ్ పార్క్డ్ అవర్ కార్. యాక్సెస్ ఫ్రీ పబ్లిక్ ప్లేసెస్ అయినా కూడా ఎంత నీట్గా ఉంటాయి అంటే ఏదో పెయిడ్ పార్క్స్లో ఉన్నట్టుగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఇలా షెల్టర్స్, బెంచెస్ అండ్ కొన్ని ప్లేసెస్లో నేల మీద కూడా కూర్చునేటట్టు ఉంటుంది. బట్ అట్లా ఒక షెల్టర్ లాంటివి ఉంటాయి అన్నమాట మధ్యాహ్నం టైంలో పిక్నిక్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎండ తగలకుండా. సో ఫైనల్లీ మేము ఈ స్పాట్ చూస్ చేసుకున్నాము. అక్కడ మా డిన్నర్ సెటప్ అంతా వేసుకుని కూర్చున్నాము. అందరూ పిల్లలు వాళ్ళు కూర్చుని లైట్గా ఏవో స్నాక్స్ తింటున్నారు. నేను మాత్రం ఇది మొత్తం షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి చాలా ప్లేసెస్ కవర్ చేసాం కదా. అండ్ ఫైనలీ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా తినేసి కొంచెం సేపు అలా చారబడి అలా కూర్చుని రిలాక్స్ అయ్యాము. అండ్ పిల్లలు కూడా కొంచెంసేపు అటు ఇటు తిరుగుతూ కార్లో కూర్చుని బయట కొంచెం అట్లా తిరిగేసరికి వాళ్ళకి కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత దెన్ వీ హెడెడ్ టు జబల్ హఫీద్ మౌంటైన్ పీక్ అనమాట. ఈ జబల్ హఫీద్ అనేది ఒక లైమ్స్టోన్ మౌంటైన్. ఇట్స్ 4098 feet హై అండ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద UAE. ఈ రీజన్ అంతా కూడా హాఫ్ బిట్వీన్ ఒమాన్ అండ్ UAE ఉంటుంది. బట్ ద హైయెస్ట్ పోర్షన్ ఆఫ్ ద మౌంటైన్ ఇస్ ఇన్ అబుదాబి. ఈ మౌంటైన్ రోడ్ వచ్చేసి 11.2 kilometers లాంగ్ ఉంటుంది. అండ్ ఆల్సో దారిలో కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. And a drive along the mountain road is worth experience. Apart from the fun of driving, the view of Al-Ain is also spectacular. Throughout the year ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంటుంది. నన్ను చూస్తున్నారు కదా, అక్కడ గాలికి ఆ చలికి నేను అస్సలు ఉండలేకపోయాను. ఒక్క 2 minutes కూడా ఉండలేకపోయాను. ఇంకా ఇమీడియట్గా జస్ట్ ఇంకా అంత దూరం కష్టపడి వచ్చామని ఆ వ్యూ ఒకటి తీసుకుని వెంటనే కార్లోకి వెళ్ళిపోయాను. అండ్ అక్కడితో ఆల్మోస్ట్ మా డే ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకా జబల్ హఫీద్ మౌంటైన్ నుంచి మేము కిందకి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా అలైన్ సిటీ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఐఎమ్ షూర్ మై కెమెరా డిడ్ నాట్ డూ జస్టిస్ టు ద ప్లేస్. ఒరిజినల్గా చూస్తే, కెమెరాతో కాకుండా ఒరిజినల్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉండింది. నేను చెప్పాను కదా ఇందాక వ్యూ పాయింట్స్ ఉంటాయని, అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇలా టోటల్గా మౌంటైన్ కింద నుంచి పీక్ వరకు అరౌండ్ 60 twists and turns ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ నుంచి వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ హోమ్. అంటే వీ వర్ గోయింగ్ టు అబుదాబి. అలైన్ నుంచి అబుదాబి వెళ్తున్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 or 2 hours డ్రైవ్. ఆల్మోస్ట్ పిల్లలు అప్పటికే ఇంకా పడుకుని పోయి ఉన్నారు. అండ్ మేము కూడా వీ వేర్ ఆల్సో సో టయర్డ్ అండ్ స్లీపీ. And that's a wrap for our day in Al-Ain. I hope you like this vlog. If you did, don't forget to like, share and subscribe to my channel. I'll see you guys in my next. Bye.